ఉపాధ్యాయులకు విజ్ఞప్తి. పిల్లలకు పాఠ్యాంశములు బోధించేటప్పుడు ప్రకృతిలోని దృశ్యములను చూపిస్తూ బోధించిన ఎడల పిల్లలకి చక్కగా అర్థమవుతుంది. ఫోటోసింథసిస్ అనగా కిరణజన్య సంయోగ క్రియ చెప్పేటప్పుడు పిల్లలకి చెట్లు సూర్యుని వైపే తిరిగి ఉంటాయి. చూశారు కదా ఎంత చక్కగా. రశ్మి సోకితేనే ఫోటోసింథసిస్ జరుగుతుందని చెప్పాలి. ఇలా చెప్పడం వలన పిల్లలకి బాగా పాఠ్యాలు అర్థమవుతాయి. ఇది ఇండోర్ ప్లాంట్ అయినా కూడా సూర్యరశ్మి వైపే తిరిగి ఉంది. పిల్లలకు పాఠ్యాంశములు బోధించేటప్పుడు ఇలా నీళ్ళల్లో పెరిగే చెట్లను, మట్టిలో పెరిగే చెట్లను చూపించి వేళ్ళ భాగములను చూపించవచ్చు. ఇలా మొక్కలను పెంచి క్లాసు రూములో పెట్టడం వలన అందముగా కూడా ఉంటాయి. లోపల పెరిగే మొక్కలకు సూర్యకాంతి లేని ఎడల ఆకులు ఎండిపోతాయి, మగ్గిపోతాయి అని చెప్పవచ్చు. సూర్యరశ్మి గురించి చెప్పేటప్పుడు పిల్లలకు చెట్లను చూపిస్తూ అవి క్లోరోఫిల్ ఎలా తయారు చేసుకుంటాయో చూడాలి అని చెప్పాలి.